ఎస్వీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. పశ్చిమ ఆసియాలో మళ్లీ ఉద్రిక్తత. ఇజ్రాయెల్ పై ఇరాన్ క్షిపణుల దాడి. ఇండియా కూటమిలో ఒకరికొకరు వెన్నుపోటు పొడుచుకుంటారని చరిత్ర చెబుతుంది. ప్రతిపక్షాలపై కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్ విమర్శలు. మాస్టర్తో చేసాడిన గ్రాండ్ మాస్టర్ సీఎం విజయ్ ప్రజ్ఞానంద భేటీ. అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ కాంగ్రెస్. తెలంగాణ సీఎంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శనాస్త్రాలు. ఉపల్ భగయత్ లేఅవుట్ లో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన రేవంత్. సీఎంగా మల్కజ్గిరి అభివృద్ధిపై దృష్టి పెట్టినట్లు వెల్లడి. సిద్ధాంతంలో రైతులకు పట్టదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు. గోదావరి జిల్లాలో సెంటు భూమి సేకరించాలంటే చాలా కష్టమని వ్యాఖ్య. విద్యా వ్యవస్థను రేవంత్ రెడ్డి అస్తవ్యస్తం చేస్తున్నారన్న కవిత. ప్రభుత్వ పాఠశాలలను 4,000కు తగ్గించాలని ప్రభుత్వం యోచిస్తుందని ఆగ్రహం. చంద్రబాబు పాలనపై మాజీ మంత్రి పేర్ని నాని విమర్శలు. బాబు పాలనలో అరాచకం రాజ్యం ఏలుతుందన్న ఆరోపణ. చేప మందు పంపిణీ. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో భద్రతను పరిశీలించిన సిపి సజ్జనార్. ఎట్టకేలకు పోలీసులకు చిక్కిన టీఎంసీ కీలక నేత జహంగీర్ ఖాన్. నేపాల్ సరిహద్దుల అరెస్టు చేసిన పోలీసులు. అరంగేట్రంలోనే మానవ్ సుతార్ మాయాజాలం. తొలి ఇన్నింగ్స్ లో 152 పరుగులకి ఆల్అౌట్ అయిన ఆఫ్ఘనిస్తాన్. పశ్చిమ ఆసియా టెన్షన్. భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు. పశ్చిమ ఆసియాలో మళ్లీ ఉద్రిక్తతలు బగ్గుమన్నాయి. గత ఏప్రిల్లో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ ఇరాన్ ఇజ్రాయెల్ పై ప్రత్యక్ష దాడికి దిగింది. ఆదివారం సాయంత్రం ఇజ్రాయెల్ ను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుపడింది. అయితే ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు ఈ క్షిపణుల్ని గాల్లోనే అడ్డగించడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ దాడిలో ఎలాంటి ప్రాణ నష్టం గానీ ఆస్తి నష్టం గానీ జరగలేదని ప్రాథమికంగా తెలిసింది. గంటల వ్యవధిలోనే ఇజ్రాయెల్ కూడా ఇరాన్ పై ప్రతి దాడులకు దిగడంతో ప్రాంతీయంగా తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ పరిణామాలకు కొన్ని గంటల ముందు ఇజ్రాయెల్ దళాలు లెబనాన్ లోని బీరూట్ శివారు ప్రాంతంలో హిజ్బుల్లా స్థావరాలపై వైమానిక దాడులు నిర్వహించాయి. ఈ దాడుల్లో 2 మరణించగా సుమారు 20 మంది గాయపడ్డట్లు లెబనాన్ అధికారులు తెలిపారు. బీరూట్ పై దాడి జరిగితే ప్రతీకారం తప్పదని ఇరాన్ గతంలోనే హెచ్చరించింది. ఆ హెచ్చరికలకు అనుగుణంగానే ఇరాన్ ఈ క్షిపణి దాడులకు పాల్పడింది. సుమారు 10 బాలిస్టిక్ క్షిపణులతో 3 నుండి 4 దశల్లో ఈ దాడి జరిగినట్లు సమాచారం. బెంగాల్ ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీతో గతంలో ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ
మమతా బెనర్జీ ఇండి కూటమి సమావేశానికి హాజరు కావడం ఆశ్చర్యం కలిగించిందని కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్ అన్నారు. అధికారం కోసం కాంగ్రెస్ తన పాత భాగస్వామి డిఎంకేకు వెన్నుపోటు పొడిచిందని గుర్తు చేశారు. ఈ కూటమి ఒకరి వైఫల్యాల్ని మరొకరిని కప్పిపుచ్చుకోవడానికి అని విమర్శించారు. వీళ్ళు ఒకరికొకరు వెన్నుపోటు పొడుచుకుంటారని చరిత్ర చెబుతూ ఉందని అన్నారు. अलायंस में ही दरारें देखने को मिल रही हैं। जिस तरीके से डीएमके की नाराजगी और स्वाभाविक है, कांग्रेस ने अपने पुराने ईमानदार सहयोगी के साथ सत्ता की लालच में जिस तरीके से धोखा देने का काम किया, स्वाभाविक है डीएमके जैसी पार्टियां उससे दूरी रखेंगी। ताजुब तो मुझे ममता जी का है कि जिस उत्साह के साथ ममता जी इस बार इंडिया अलायंस की बैठक में हिस्सा लेने के लिए एक दिन पहले ही वहां पर उपस्थित हो गई हैं, ये वही ममता बनर्जी जी हैं जिनके बारे में जिस तरीके से राहुल गांधी जी के द्वारा बंगाल चुनाव के दौरान अपशब्दों का इस्तेमाल किया गया था, उनके भ्रष्टाचार, उनकी पार्टी के द्वारा हिंसा को बढ़ावा देने का आरोप तक लगाया गया था, उसके बावजूद आज वो जिस तरीके से पहुंची है तो ये दर्शाता है कि ये अलायंस कहीं ना कहीं एक समझौता है, एक दूसरे की बुराइयों को छुपाने के लिए, एक दूसरे की कमजोरी को छुपाने के लिए, और इसीलिए कभी भी ये अलायंस सफल नहीं हो पाया। आज पुनः ये लोग एक बार बैठ रहे हैं रणनीतियों को तय करने के लिए, बट इतिहास गवाह रहा है कि जब जब अलायंस को एकजुट रहने की जरूरत थी तो अपने लालच में इन लोगों ने एक दूसरे को ही धोखा देने का काम किया है। तो ऐसे में ऐसी बैठकों के कोई मायने नहीं रहते। భారత చెస్ గ్రాండ్ మాస్టర్ రమేష్ బాబు ప్రజ్ఞానంద్ నార్వే చెస్ ఛాంపియన్షిప్ టైటిల్ గెలిచిన సంగతి తెలిసిందే. నార్వే చెస్ టైటిల్ గెలిచిన తొలి భారత ఆటగాడిగా ఆర్ ప్రజ్ఞానంద చరిత్ర సృష్టించాడు. ఈ నేపథ్యంలోనే సోమవారం తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ను ప్రజ్ఞానంద తన తల్లిదండ్రులతో కలిసి మర్యాదపూర్వకంగా కలిశాడు. ఈ సందర్భంగా సీఎం విజయ్ ప్రజ్ఞానందను అభినందించడమే కాక అతడితో సరదాగా చేసాడాడు. అతడి ప్రదర్శనతో తమిళనాడు గర్విస్తోందని పేర్కొన్న విజయ్ ప్రజ్ఞానందకు 50 లక్షల చెక్కును రివార్డుగా అందించారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నార్వే చెస్ టోర్నీలో ప్రపంచ నంబర్ 1 డిఫెండింగ్ ఛాంపియన్ మాగ్నస్ కార్ల్సన్ ను 2 సార్లు ఓడించిన తొలి భారతీయుడిగా ప్రజ్ఞానంద చరిత్ర సృష్టించారు. கேம் கூட விளையாண்டோம். ஸோ அது வந்து ஒரு சர்ப்ரைசிங்கான மூமெண்ட், நான் எதிர்பார்க்கல. பட் சாரே வந்து போர்டு எடுத்துகிட்டு வர சொல்லி நாங்கள் ஒரு கேம் ப்ளே பண்ணியிருந்தோம். ஸோ அது ரொம்ப சந்தோஷமாக இருந்துச்சு. அண்ட் மீட் பண்ணி பேசினாங்க. ஸோ சந்தோஷமாக இருக்குது. ஏன்னா உடனே வந்து லைக் டோர்னமெண்ட் இப்போ தான் முடிஞ்சது, உடனே மீட் பண்ணி பேசுறது வந்து நல்ல சப்போர்ட். நான் எதுவும் கோரிக்கை வைக்கல. பட் அவங்க கேஷ் இன்சென்டிவும் கொடுத்துருந்தாங்க. ஸோ அது நல்ல ஒரு ஊக்கமாக இருக்குது. ஒரு ரொம்ப டஃப் இயர் இருந்தது. ஆஃப்டர் கேண்டிடேட்ஸ் 1 இயர் அப்புறம் இப்போ நீங்கள் வந்து நார்வே செஸ் 2 முறை மேக்னஸ் வின் பண்ணியிருக்கீங்க. ஒரே கிளாசிக்கலில் 2 கேம் வச்சுருக்கோம். உங்களோட ப்ரொஃபஷன் எப்படி பார்க்குறீங்க, எஸ்பெஷலி ஆஃப்டர் கேண்டிடேட்ஸ்? ஐ திங்க் கேம் குவாலிட்டி வைஸ் நல்லா தான் பண்ணிகிட்டு இருந்தேன். பட் ஆனால் அதுக்கான ரிசல்ட் வரல. இந்த டோர்னமெண்ட்லேயே வந்து ஃபர்ஸ்ட் ஹாஃப் கொஞ்சம் நல்லா போகலை. பட் செகண்ட் ஹாஃபில் அந்த ரிசல்ட் வர ஆரம்பிச்சிது. ஸோ சந்தோஷமாக இருக்குது. ஏன்னா நிறைய ஹார்ட் ஒர்க் இந்த கேண்டிடேட்ஸ்க்காகவும் சரி, ஜென்ரலாகவும் நிறைய என் டீமோட நிறைய ஒர்க் பண்ணியிருந்தோம். அதுக்கான ரிசல்ட் வருதுன்றது சந்தோஷமாக இருக்குது. சிஎம் கூட விளையாண்டுருக்கீங்க. சிஎம் கூட விளையாடுறப்போ எப்படி இருந்தது? யார் வெற்றி பெற்றிருந்ததில்ல? எவ்வளோ நாள் போச்சு அந்த கேம்? இல்லை, ஆக்சுவலி நான் எதிர்பார்க்கல. ஏன்னா நான் கேள்விப்பட்டதில்லை சிஎம் சார் விளையாடுவாங்கன்னு. அண்ட் அவங்களே தான் வந்து போர்டு எடுத்துகிட்டு வர சொன்னாங்க. ஸோ எடுத்துகிட்டு வந்து அவங்க டேபிள்லேயே தான் அரேஞ்ச் பண்ணி டக்குன்னு செட்டப் பண்ணி விளையாட ஆரம்பித்தோம். அண்ட் நல்லாவே ப்ளே பண்ணாங்க. லைக் ஸோ அவங்க கேட்டேன் என்ன எப்போ ஆடுவீங்கன்னு. ஸோ ஃப்ரெண்ட்ஸோடு ஆடுவேன் அப்படின்னு சொன்னாங்க. அண்ட் நல்லாவே ப்ளே பண்ணாங்க. வின் பண்ணிட்டேன். பட் ஆனால் லைக் எதிர்பார்க்கல நான் அவ்வளோ நல்லா ஆடுவாங்கன்னு. ஏன்னா லைக் நம்ம ஆடுவாங்கன்னு எனக்கு தெரியாது. ஜெனரலாக இந்த டோர்னமெண்ட் வின் பண்ண ட்ராஃபி காட்டினேன். ஸோ அதை பற்றி ஜெனரலாக எப்படி ஃப்ரீயாக இருக்கா அவங்க கூட விளையாடுறப்ப? எவ்வளோ நேரம் போச்சு அந்த கேம் டைம்?
few minutes போயிருக்கு. சிஎம் சார் வந்து நான் எதுவும் ரெக்வஸ்ட் வைக்கிறேன். சிஎம் சார் வந்து சினிமாவில் பார்த்துருக்கேன், நேரில் வந்து சிஎம் வந்து பர்சனலில் பார்த்துருக்கேன், எப்படி இருந்தது? நான் பார்க்கும்போது சிஎம் சாராக தான் பார்த்தேன். ஸோ சீஃப் மினிஸ்டர் தான். ப்ரைஸ் மணி எதாவது ப்ரைஸ் மணி கேஷ் இன்சென்டிவ் கொடுத்துருக்காங்க. 50 lakhs கேஷ் இன்சென்டிவ் கொடுத்துருக்காங்க. அண்ட் ஓகே, இந்த ஆப்பர்ச்சுனிட்டியில் லைக் ஜென்ரலாக வந்து ஸ்போர்ட்ஸ்க்கு வந்து நிறைய சப்போர்ட் கிடைக்குது. ஸோ அதுக்கெல்லாமும் தேங்க்ஸ் சொல்லிக்கிறேன். இப்போ தமிழ்நாட்டில் எப்படி இருக்குது செஸ்ஸோடைய வளர்ச்சி? ஜென்ரலாகவே அது இப்போது வந்து நல்ல சப்போர்ட் இருக்குது. எஸ்டிஐடிலேருந்தும் சரி, இப்போ எல்ஐட் ஸ்கீமில் நான் இருக்கேன், எல்லா டாப் நம்ம தமிழ்நாட்டில் இருக்கவங்க எல்லாருமே இருக்கோம். ஸோ அதில் வந்து நல்ல சப்போர்ட் கிடைக்குது. ஸோ சந்தோஷமாக இருக்குது. ஏன்னா ப்ளஸ் செஸ்க்கு வந்து நல்ல ரெக்கக்னிஷன் இருக்குன்றதை பார்க்கும்போது செஸ் பிளேயராக సந்தోషமாக இருக்குது. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి సంక్షేమ రంగాల్లో గణనీయమైన పురోగతి సాధించిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. గత 12 ఏళ్లలో మోదీ తన పాలనలో ప్రత్యేకమైన ముద్ర వేశారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. దేశ అభివృద్ధితో పాటు సామాజిక సంక్షేమానికి కూడా కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై కూడా ఆయన విమర్శలు గుప్పించారు. అవినీతికి కాంగ్రెస్ కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిందని ఆరోపించారు. బొగ్గు రంగంపై మాట్లాడారు. కోల్ సెక్టార్లో అవినీతి అక్రమాలకు ఎలాంటి అవకాశం లేకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ప్రస్తుతం బొగ్గు వినియోగంలో భారత్ ప్రపంచంలో 2వ స్థానంలో ఉందని, దేశ పారిశ్రామిక అభివృద్ధిలో ఈ రంగం కీలక పాత్ర పోషిస్తోందని కిషన్ రెడ్డి వివరించారు. మన హైదరాబాద్ నగరంలో కూడా లాల్ బహదూర్ స్టేడియంలో గత సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా 24 గంటల కౌంట్ డౌన్ పేరుతో, ఒకరోజు కౌంట్ డౌన్ పేరుతో, వన్ డే కౌంట్ డౌన్ పేరుతో 24 గంటల ముందే పెద్ద కార్యక్రమము లాల్ బహదూర్ స్టేడియంలో నిర్వహిస్తూ ఉన్నాము. 20వ తేదీ ఉదయం 5 గంటలకు లాల్ బహదూర్ స్టేడియంలో యోగా కార్యక్రమం జరగబోతా ఉంది. నేను హైదరాబాద్లో ఉన్నటువంటి విద్యార్థులకు, యువకులకు, ప్రజలకు, పెద్దలందరికీ ఆహ్వానిస్తా ఉన్నాను. మీరు 21వ తేదీ మీ ప్రాంతాల్లో జరుపుకోండి. 24 గంటల ముందు మరి హైదరాబాద్ నగరానికి అతిపెద్ద కార్యక్రమంగా మరి గత 4-5 సంవత్సరాలుగా నిలుస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి అన్ని వర్గాల ప్రజలు రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాను. ఉప్పల్ భగయత్ లేఅవుట్ లో 1511 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపనలు చేశారు. 10 ఎకరాల్లో 98 కోట్లతో నిర్మించే మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ భవన నిర్మాణానికి రేవంత్ శంకుస్థాపన చేశారు. 960 కోట్లతో ఏబోసీ సెంటర్ లో ప్రత్యామ్నాయ రోడ్ల నిర్మాణానికి కొబ్బరికాయ కొట్టారు. అలాగే 416 కోట్లతో టీకేఆర్ కాలేజ్ జంక్షన్ లో 6 లేన్ల ఫ్లైఓవర్ నిర్మాణానికి ముఖ్యమంత్రి భూమి పూజ చేశారు. 37.50 కోట్లతో 100 పడకల మల్కాజ్గిరి జిల్లా ఆసుపత్రి నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. మరోవైపు క్యూఆర్1 యాప్ ను ప్రారంభించారు. కేసీఆర్ హయాంలో సహకారం అందించకపోవడంతో మల్కాజ్గిరి ఎంపీగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయలేకపోయామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇప్పుడు సీఎంగా మల్కాజ్గిరి అభివృద్ధిపై దృష్టి పెట్టామని చెప్పుకొచ్చారు. అంతర్జాతీయ స్థాయిలో మౌలిక వసతులు కల్పిస్తే హైదరాబాద్ ఇంటర్నేషనల్ సిటీగా మారుతుందని తెలిపారు. ఓఆర్ఆర్ లోపల 1.30 కోట్ల జనాభా ఉందని తెలిపారు. పరిపాలన సౌలభ్యం కోసమే 3 కార్పొరేషన్లు ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఔటర్ రింగ్ రోడ్డు లోపల దాదాపుగా 2100 స్క్వేర్ కిలోమీటర్ల ప్రాంతంలో 1,34,00,000 జనాభా ఉన్న ప్రాంతాన్ని క్యూర్ ప్రాంతంగా, అంటే కోర్ అర్బన్ రీజన్ ఎకానమీగా మనం ఒక పేరు ఇచ్చుకొని 3 మున్సిపల్ కార్పొరేషన్లు ఏర్పాటు చేసుకున్నాం. కొంతమంది అంటారు రాజకీయ స్వార్థం కోసం, ఎన్నికల లబ్ధి కోసం ఈనాడు 3 మున్సిపల్ కార్పొరేషన్లు చేసిండ్రు అని. నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా, ఎన్నికల లబ్ధి కోసం చేయలే, పరిపాలన సౌలభ్యం కోసం చేసినాం. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసుని 10 ఎకరాలలో ఈ రోజు అంతర్జాతీయ ప్రమాణాలతో ఇక్కడ నిర్మించుకుంటున్నాం. ఇది మీకు సౌలభ్యమా కాదా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. చిన్న పనున్నా, నల్లా కనెక్షన్ కావాలన్నా, ఇంటి పర్మిషన్ కావాలన్నా, ఏదైనా అధికారిని కలవాలంటే ట్యాంక్ బండ్ దగ్గరికి పోవాలి. ఎన్ని బస్సులు ఎక్కాలి, ఎన్ని బస్సులు దిగాలి, ఎంత దూరం పోవాలి మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. అందుకే పరిపాలన డీసెంట్రలైజ్ చేసినాం. అదే విధంగా పోలీసులకు కూడా ఈ రోజు పోలీసు, అదే విధంగా మున్సిపల్ లో కో టర్మినస్ సరిగ్గా
ఒక మున్సిపల్ కమిషనర్ కి ఎంత పరిధి ఉందో మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ కూడా సేమ్ ఒకే రకమైన పరిధి చేసినాం. ఒక జోనల్ కమిషనర్ కి ఏ విధంగా పరిపాలన సరిహద్దులు ఉన్నాయో ఒక డీసీపీకి సరిగ్గా అదే విధంగా ఈ రోజు ఏర్పాటు చేసినాం. అన్ని శాఖల సమన్వయం కోసము ఈనాడు ప్రక్షాళన చేసి 3 కమిషనరేట్లు చేసి ఇవాళ మల్కాజ్గిరి మున్సిపల్ కమిషనరేట్ కు దాదాపుగా ఈ బిల్డింగే కాదు అదనంగా 1600 కోట్ల రూపాయలతోటి ఈ రోజు పనుల ప్రారంభోత్సవ కార్యక్రమం చేసుకున్నాం. ప్రజల భవిష్యత్తు బాగు చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈరోజు సిద్ధాంతంలో రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాల్ని సీఎం పంపిణీ చేశారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడారు. భవిష్యత్తులో త్రాగునీరు, సాగునీరుకి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకునే బాధ్యతను మంత్రి రామానాయుడికి అప్పగించమన్నారు. ఎప్పుడు చూసినా గోదావరి జిల్లా ఆహ్లాదకరంగా ఉంటుందన్నారు. పంటలు పండించడంలో జిల్లాలో రైతులకు మించిన వారు లేరని కొనియాడారు. రాయలసీమ, విశాఖ జిల్లాలో పరిశ్రమల కోసం భూములు కావాలంటే ఇస్తారని, ఇక్కడ మాత్రం సెంటు భూమి కూడా ఇవ్వరని అన్నారు. భూమితో విడదీయరాని అనుబంధం మీ అందరిది. అయితే నాకు కూడా కొన్ని ఇబ్బందులు. ఎక్కడైతే నేను విశాఖపట్నం పోతే భూమి కావాలంటే ఇస్తారు, అక్కడ పెట్టుబడులు వస్తున్నాయి, పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ వస్తున్నాయి. రాయలసీమకు పోతే భూమి కావాలంటే ఇస్తారు, అక్కడ కూడా పెద్ద ఎత్తున వస్తాయి. ఇక్కడ మాత్రం 1 సెంటు భూమి ఇవ్వాలంటే చాలా కష్టం, సేకరించాలన్నా కష్టం. ఓసారి నాకు అనిపిస్తుంది ఈ జిల్లా పైన నాకు ప్రత్యేకమైన అభిమానం ఇప్పుడే కాదు, మొదటి నుంచి కూడా ఈ జిల్లా నన్ను పార్టీని ఆదరించారు, అభిమానించారు. తెలంగాణలో విద్యా వ్యవస్థ తీరుపై కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యంగా తెలంగాణ రక్షణ సమితి కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను అస్తవ్యస్తం చేస్తూ ఉన్నారంటూ సోషల్ మీడియా వేదికగా విడుదల చేసిన ఒక వీడియో సందేశంలో సీఎం రేవంత్ రెడ్డిని ఆమె హిట్లర్, తాలిబన్లతో పోల్చారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 27,000 ప్రభుత్వ పాఠశాలల్ని 4,000కు తగ్గించాలని ప్రభుత్వం యోచిస్తుందన్న ముఖ్యమంత్రి ప్రకటనపై కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలను మూసివేయడం ద్వారా పేద విద్యార్థుల్ని, ముఖ్యంగా బాలికలను చదువులకు దూరం చేయాలని రేవంత్ రెడ్డి చూస్తున్నారని ఆమె ఆరోపించారు. ఇది ఒక ముఖ్యమంత్రి మాట్లాడే మాట కాదని, ఒక నియంత ఆలోచన విధానమని దుయ్యబట్టారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను ఒక సర్కస్ లాగా మార్చేశారని విమర్శించారు. తెలంగాణ ప్రజలందరికీ కూడా నమస్కారం. మన రాష్ట్రంలో ఉండేటటువంటి పేద మధ్యతరగతి ప్రజలకు విద్యనే ఖచ్చితంగా వారిని వారి పేదరికం నుంచి బయటపడేసి వారి జీవితాలని అత్యున్నతంగా తీర్చిదిద్దుకోవడానికి పనికొస్తుందని మనందరం కూడా మన పిల్లల్ని ఒత్తిడి పెట్టి ఏదో ఒక విధంగా మన పిల్లలు చదువుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం. డబ్బులు ఉన్నా లేకపోయినా పెద్ద పెద్ద ప్రైవేట్ పాఠశాలల్లో మన పిల్లల్ని చేర్పిస్తాం. వాళ్ళు అడిగిన యూనివర్సిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాం. మనం ఇబ్బంది పడ్డా పిల్లలు బాగుండాలని చూస్తాం. ఇదంతా ఎందుకోసం చేస్తామంటే ఆస్తులు ఉన్నా లేకపోయినా చదువు ఉంటే చాలనే ప్రయత్నంతో మనందరం కూడా చేస్తాం. సగటు పేద మధ్యతరగతి వారందరికీ కూడా విద్యనే ఆస్తి. ఆ విషయం తెలిసి కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 27,000 ఉన్నటువంటి పాఠశాలల్ని కంప్లీట్గా తగ్గించి కేవలం 4,000కు చేస్తా అని చెప్తా ఉన్నారు. ప్రభుత్వ పాఠశాల ఒక ఊర్లో ఉంటే పేదవారికి అట్లీస్ట్ 5వ తరగతి వరకు ఉచితంగా ఒక బాటలో ఆ పిల్లగాడు పోవడానికి పనికొస్తుంది, పిల్లగాడు పోవడానికి. కానీ ఈ ముఖ్యమంత్రి గారు ఏమాత్రం ఆలోచన లేకుండా 27,000 స్కూల్ అన్నింటినీ కూడా కుదించి 4,000 చేస్తామంటున్నారు. అంటే ఇప్పటి వరకు ఊర్లలోకి ప్రైవేటు ప్రైమరీ పాఠశాలలు రాలేదు. ముఖ్యమంత్రి గారు తీసుకున్న ఈ నిర్ణయంతో ఇప్పుడు ప్రతి చిన్న ఊర్లో కూడా ప్రైవేట్ వాళ్ళు పాఠశాలలు 1 నుంచి 5వ తరగతి పెట్టే పరిస్థితి వస్తుంది. అన్నిటికన్నా ఎక్కువ ఏమవుతుందంటే ఆడపిల్లల చదువు మాత్రం విపరీతమైన దెబ్బ పడుతుంది. ముఖ్యమంత్రి గారు నేను హిట్లర్ అని చెప్పుకుంటున్నాడు. మీరు హిట్లరే, కానీ హిట్లర్ కన్నా ఎక్కువ మీరు తాలిబాన్. ఎందుకంటే తాలిబాన్లు కూడా కేవలం ఆడపిల్లల చదువు మీద రిస్ట్రిక్షన్స్ పెట్టి వాళ్ళు చదువుకోకుండా చేసారు. ముఖ్యమంత్రి గారే విద్యాశాఖ మంత్రి అయితే విద్యాశాఖ ఏదో వెలుగుతుంది అని చెప్పి అందరూ భావించారు. కానీ అడుగడుగున అబద్ధాలు. ఇప్పుడు మీరున్న 27,000 పాఠశాలల్ని 4,000 పాఠశాలలకు చేస్తే ఇప్పుడు ఉన్నటువంటి ఉపాధ్యాయులందరినీ ఏం చేస్తారు? మీరు ఈ 3 లక్షల పై చిలుకున్నటువంటి ఉపాధ్యాయులందరినీ కూడా తీసేస్తారా? 4,000 పాఠశాలలో అడ్జస్ట్ చేస్తారా? లేకపోతే వివిధ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లకు పంపిస్తారా? మీ విధానం ఏందనేటటువంటిది క్లారిటీ లేకుండా పెద్ద పెద్ద అనౌన్స్మెంట్లు మీరు పక్క రాష్ట్రానికి పోయి చేయడం వల్ల మన రాష్ట్రం పరువు పోతుంది తప్పితే ఇంకొకటి జరగడం లేదు. ఇంకొక విషయం, విద్యాశాఖ అనేటటువంటిది సంపూర్ణంగా అస్తవ్యస్తంగా తయారైపోయింది. ఒక సర్కస్ నడిచినట్టు నడుపుతూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు. కంప్లీట్గా ముఖ్యమంత్రి గారికి ఆ శాఖ మీద పట్టుకోల్పోయిందని చెప్పడానికి గురుకులాల్లో ఇప్పటికీ కూడా పిట్టల్లాగా రాలిపోతున్నటువంటి పిల్లలు వారి ప్రాణాలే నిదర్శనం.
100 మందిపై చిలుకు చచ్చిపోయినా కూడా కనీసం ముఖ్యమంత్రి గారికి ఒక గురుకులం పోవడానికి కానీ గురుకులాల్ని రివ్యూ చేయడానికి కానీ టైం లేదు. కేజీబీవీ టీచర్స్ పాపం 10+2 చెప్తారు వాళ్ళు సమ్మె చేస్తే కనీసం వాళ్ళ సమ్మెకాలం జీతం ఇచ్చేయాలన్నటువంటి సంస్కారం కూడా లేకుండా ఈ ప్రభుత్వం వ్యవహరించడం అన్నది చాలా దారుణం. ఇక ఇంటర్మీడియట్ ఇంకొక పెద్ద జోక్. ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసి చంద్రబాబు పాలనపై మాజీ మంత్రి పేర్ని నాని విమర్శలు గుప్పించారు. బాబు పాలనలో అరాచకం రాజ్యం ఏలుతుందన్న ఆయన పోలీసులతో కూటమి ప్రభుత్వం అడ్డగోలుగా చాకరీ చేయించుకుంటుందని అన్నారు. పోలీసులకు అన్యాయం జరుగుతుంటే కానిస్టేబుల్ కుమారుడు పవన్ ఎక్కడున్నారని ప్రశ్నించారు. సోమవారం తాడపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో నాని మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ విభాగంలో అన్ని శాఖల్లో మోసం చేసినట్లుగా కానిస్టేబుల్ను మోసం చేస్తున్నారని తెలిపారు. కానిస్టేబుల్కు ఇచ్చే సరెండర్ లీవ్లను 1/2 చేశారు. కానిస్టేబుల్లకు ఇవ్వాల్సిన 6 సరెండర్ లీవ్స్ పెండింగ్ లో పోలీసులకు టీఏలు కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు. మరోవైపు డిప్యూటీ సీఎంపై మాజీ మంత్రి పేర్ని నాని విమర్శలు గుప్పించారు. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి కాదు ఉప మంత్రి అని, పోలీసులకు అన్యాయం జరుగుతుంటే కానిస్టేబుల్ కుమారుడు పవన్ ఎక్కడున్నారని ప్రశ్నించారు. ఓట్లు అడుక్కునేటప్పుడు కానిస్టేబుల్ కుమారుడు ఇప్పుడు ఎందుకు మాట్లాడరు అని నిలదీశారు. పులికప్పు జనవరిలో వేశాడు, అయినా కూడా ఇప్పటికీ 6 ఈ తారీఖుకి నేను మాట్లాడే రోజుకి 6 సరెండర్ లీవ్లు పెండింగ్ ఉన్నాయి. డబ్బులు ఇవ్వడు, సంపద సృష్టిస్తానని చెప్పావు, పోలీసులను మాత్రం ఫుల్గా వాడుకుంటున్నావు. దానికి దీనికి లేదు. మీరు బ్యాటరీ సైకిల్ వేసుకుని నారా చంద్రబాబు నాయుడు గారు, హోంమంత్రి గారు ఇద్దరు బ్యాటరీ సైకిల్ వేసుకుని వెళ్తారు. బ్యాటరీ సైకిల్ అంటే అది మనం తొక్కక్కర్లా, స్టైల్గా మాత్రం ఊరికే కాళ్ళు కదుపుతూ ఉంటే అది వెళ్ళిపోతూ ఉంటుంది. చూసేవాడికి మాత్రం వీళ్ళు తొక్కేస్తున్నారు, ఎమ్మతొక్కుడు తొక్కుతున్నారు అనుకుంటారు. ఆ బ్యాటరీ సైకిల్ చుట్టూ మొత్తం సైకిళ్ళు వేసుకుని తొక్కేది ఎవడా అంటే పోలీసులు, చుట్టూ పోలీసులే. ఆవిడకు 12 సైకిళ్ళు పోలీసులు, ఇతనికి ఒక 50 సైకిళ్ళు పోలీసులు, మొత్తం పోలీసులు. మీరు సైకిల్ మీద షూటింగ్ చేసుకుంటా కూడా ఈ పోలీసులు కావాలి, కానీ వాళ్ళకి ఇవ్వాల్సిన మిత్రం వాళ్ళకి ఇవ్వరు. ట్రావెల్ అలవెన్స్ టీఏలు 2024 నుంచి మీరు ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి ఇవాళ దాకా టీఏ నయా పైసా పోలీసులకు ఇచ్చారు ఎవరికన్నా? ఏ పోలీస్ కానిస్టేబుల్స్కైనా టీఏ మీరు ఇచ్చారా ఇంతవరకు? లా అండ్ ఆర్డర్లో పనిచేస్తే నెలకు 1500 రూపాయలు, అంటే దాదాపుగా 36,000 సంవత్సరానికి. చేప మందు పంపిణీ సందర్భంగా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో భద్రతా ఏర్పాట్లను హైదరాబాద్ సిపి సజ్జనార్ పరిశీలించారు. భద్రతా ఏర్పాట్లపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. క్యూ లైన్లు, కౌంటర్లు, మినీ కమాండ్ కంట్రోల్ సెంటర్ పనితీరును పరిశీలించారు. సిపితో పాటుగా జాయింట్ సిపి తప్సీర్ ఇక్బాల్, ట్రాఫిక్ జాయింట్ సిపి జోయల్ డేవిస్, గోల్కొండ డీసీపీ చంద్రమోహన్ ఏర్పాట్లు పరిశీలించారు. ఇప్పటికే నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ కు చేప మందు భక్తులు వేలాదిగా తరలి వస్తున్నారు. దీంతో నాంపల్లి మెట్రో పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనాలు నెమ్మదిగా కదులుతున్న పరిస్థితి. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో భక్తుల కోసం చేప ప్రసాదం పంపిణీ సందర్భంగా వైద్య, అగ్నిమాపక శాఖలు ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి. చేప ప్రసాదం కోసం వచ్చిన వారి కోసం 3 హెల్త్ క్యాంపుల్ని అందుబాటులో ఉంచారు. అత్యవసర పరిస్థితుల కోసం 5 అంబులెన్స్లను సిద్ధం చేశారు. అస్వస్థతకు గురైన వారికి అక్కడికక్కడే ప్రాథమిక చికిత్స అందించనున్నారు. అవసరమైతే ఉస్మానియా ఆసుపత్రికి తరలింపుకు ఏర్పాట్లు చేశారు. వైద్య సిబ్బందితో హెల్త్ టీం 24 గంటలు అప్రమత్తంగా ఉండనుంది. భద్రతా చర్యల్లో భాగంగా 3 ఫైర్ ఇంజన్లు అందుబాటులో ఉన్నాయి. భారీ జనసందోహం నేపథ్యంలో ప్రత్యేక అత్యవసర సేవల్ని ఏర్పాటు చేశారు. చేప ప్రసాదం కోసం వచ్చిన వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని సదుపాయాలని అధికారులు కల్పించారు. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కలవరం సృష్టించిన తృణమూల్ కాంగ్రెస్ కీలక నేత జహంగీర్ ఖాన్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కారు. గత కొన్ని రోజులుగా పోలీసుల కళ్ళు గప్పి తప్పించుకు తిరుగుతున్న ఆయన్ను పశ్చిమ బెంగాల్ పోలీస్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ సోమవారం తెల్లవారుజామున వ్యూహాత్మకంగా అదుపులోకి తీసుకుంది. దేశం దాటి పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా నేపాల్ సరిహద్దు ప్రాంతంలో నిఘా వర్గాల పక్కా సమాచారంతో ఎస్టీఎఫ్ అధికారులు ఆయన ఆట కట్టించారు. జహంగీర్ ఖాన్ పై బెంగాల్లోని సౌత్ 24 పరగనాల జిల్లా ఫాల్తా పోలీస్ స్టేషన్ లో వివిధ సెక్షన్ల కింద 7 క్రిమినల్ కేసులకు సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదయ్యాయి. వీటిలో ప్రధానంగా ఓటర్లను భయభ్రాంతులకు గురి చేయడం, భూ ఆక్రమణ, మహిళలను వేధించడం వంటి తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. మొహాలీలోని పీసీఎస్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్ లో అరంగేట్ర ఆటగాడు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్
మానవ్ సుతార్ అద్భుత ప్రదర్శనతో అదరగొట్టాడు. తన స్పిన్ మాయోజ్వలంతో 6 వికెట్లు పడగొట్టి ఆఫ్ఘనిస్తాన్ పతనాన్ని శాసించాడు. మూడో రోజు లంచ్ కు ముందే ఆప్షన్ ను 152 పరుగులకి ఆల్అౌట్ చేసిన భారత్ ఆ జట్టును ఫాలో ఆన్ లోకి పంపింది. 564/8 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన భారత్ స్కోర్ కు 451 పరుగులు వెనుకబడి 113/5 ఓవర్ నైట్ స్కోర్ తో సోమవారం మూడో రోజు ఆటను ఆఫ్ఘనిస్తాన్ ప్రారంభించింది. అయితే ఆరంభంలోనే ప్రసిద్ధ్ కృష్ణ దెబ్బ కొట్టాడు. అజ్మతుల్లా ఒమర్ జాయ్ ను బౌల్ చేసి ఆప్షన్ ను 118/6తో కష్టాల్లోకి నెట్టాడు. సుతార్ తన మ్యాజిక్ మొదలు పెట్టాడు. అద్భుతంగా ఫ్లైట్ చేసిన బంతితో స్వీప్ షాట్ ఆడబోయిన రహ్మద్ షాను క్లీన్ బౌల్ చేసి తన అరంగేట్రంలోనే 5 వికెట్ల ఘనతను అందుకున్నాడు. ఆఖరి వికెట్ ను వాషింగ్టన్ సుందర్ తీయడంతో ఆఫ్ఘన్ ఇన్నింగ్స్ 58.4 ఓవర్లలో 152 పరుగుల వద్ద ముగిసింది. ఆఫ్ఘనిస్తాన్ తన చివరి 5 వికెట్లను కేవలం 36 పరుగుల వ్యవధిలో కోల్పోయింది. భారత్ కు 412 పరుగుల భారీ ఆధిక్యం లభించడంతో ఆఫ్ఘాన్ ఫాలో ఆన్ లో పడింది. పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, అంతర్జాతీయంగా బలహీన సంకేతాల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ముడి చమురు ధరలు బగ్గుమనడంతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గు చూపారు. ఫలితంగా సెన్సెక్స్, నిఫ్టీ కీలక సూచీలు 1% పైగా పతనమయ్యాయి. ఈ ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే సెన్సెక్స్ 800 పాయింట్లకు పైగా నష్టపోయి 73,421 వద్ద ట్రేడ్ అయింది. అలాగే నిఫ్టీ కూడా 286 పాయింట్లు కోల్పోయి 23,080 వద్దకు జారుకుంది. దాదాపు అన్ని రంగాల షేర్లలోనూ అమ్మకాల ఒత్తిడి స్పష్టంగా కనిపించింది. ప్రధానంగా రియాలిటీ, మెటల్, ఆటో, ఐటీ రంగాల షేర్లు తీవ్రంగా నష్టపోయాయి. రియాలిటీ సూచీ దాదాపు 2% పడిపోగా మెటల్, ఆటో, ఐటీ సూచీలు 1% పైగా నష్టాన్ని చవిచూశాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తత, ఇజ్రాయెల్ పై ఇరాన్ క్షిపణుల దాడి. ఇండియా కూటమిలో ఒకరికొకరు వెన్నుపోటు పొడుచుకుంటారని చరిత్ర చెబుతుంది. ప్రతిపక్షాలపై కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్ విమర్శలు. మాస్టర్తో చేసాడిన గ్రాండ్ మాస్టర్ సీఎం విజయ్ ప్రజ్ఞానంద భేటీ. అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ కాంగ్రెస్. తెలంగాణ సీఎంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శన అస్త్రాలు. ఉపల్ భగయత్ లేఅవుట్ లో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన రేవంత్. సీఎంగా మల్కజ్గిరి అభివృద్ధిపై దృష్టి పెట్టినట్టు వెల్లడి. సిద్ధాంతంలో రైతులకు పట్టదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు. గోదావరి జిల్లాలో సెంటు భూమి సేకరించాలంటే చాలా కష్టమని వ్యాఖ్య. విద్యా వ్యవస్థను రేవంత్ రెడ్డి అస్తవ్యస్తం చేస్తున్నారన్న కవిత. ప్రభుత్వ పాఠశాలలను 4,000కు తగ్గించాలని ప్రభుత్వం యోచిస్తుందని ఆగ్రహం. చంద్రబాబు పాలనపై మాజీ మంత్రి పేర్ని నాని విమర్శలు. బాబు పాలనలో అరాచకం రాజ్యం ఏలుతుందన్న ఆరోపణ. చేప మందు పంపిణీ. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో భద్రతను పరిశీలించిన సిపి సజ్జనార్. ఎట్టకేలకు పోలీసులకు చిక్కిన టీఎంసీ కీలక నేత జహంగీర్ ఖాన్. నేపాల్ సరిహద్దులు అరెస్టు చేసిన పోలీసులు.
అరంగేట్రంలోనే మానవ్ సుతార్ మాయాజాలం. తొలి ఇన్నింగ్స్ లో 152 పరుగులకి ఆల్అౌట్ అయిన ఆఫ్ఘనిస్తాన్. పశ్చిమ ఆసియా టెన్షన్, భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.